ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వాక్యము నుండి 26వ వాక్యము వరకు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదును అని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించుచు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మనము చదివినటువంటి ధ్యానాంశములో 2 అద్భుతములు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినట్లుగా మనం చదివాము. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్యరూపిగా ఈ లోకములో జీవించినప్పుడు అనేక స్వస్థతలు, అద్భుత కార్యములను ఆయన జరిగించారు. ఈరోజు మనం చదివినటువంటి ఈ ధ్యానాంశంలో ఒక గొప్ప అద్భుతమును మనము చూడగలము. ఎందుచేత గొప్ప అద్భుతము అని అన్నాము అంటే, అద్భుతము అంటే అద్భుతమునకే అద్భుతము. ఏమిటో తెలుసా? ఇది న్యాచురల్గా మనము ఆలోచన చేస్తే, సహజంగా మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తికి ఆ పవర్ అనేటువంటి ఉండదు. అదేంటో తెలుసా? చనిపోయినటువంటి ఒక చిన్నదానిని ఆయన మరలా బ్రతికించడం. చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికినట్లుగా మనకు రికార్డులలో లేదు. ఏ మనిషి కూడా ఒక మనిషి చనిపోతే తిరిగి తనను బ్రతికించినటువంటి దాఖలాలు ఈ భూమండలమే కాదు, ఈ భూమి పుట్టకముందు, భూమి పుట్టిన తర్వాత, భూమి పుట్టకముందు కూడా ఎక్కడ మనము ఎరిగి ఉండము. అలాంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించుటకు శక్తి కలిగిన వాడు కేవలము ఒక యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. ఎందుకంటే ఆయన మనిషి కాడు, ఆయన దేవుడు. ఆయన దైవ కుమారునిగా ఈ లోకములో జీవించినవాడు. ఆయన జీవితము, ఆయన జీవించిన కాలము, ఆయన జీవించిన ప్రదేశాలు ఎప్పటికీ మన కళ్ళ ముందు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఆయన చరిత్రకు ఆధారమైనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు గతించిన దినమున మనము ధ్యానం చేసినట్లుగా ఆయన సమరయులతోనూ పాపులతోనూ భోజనం చేస్తూ ఆయన పరిసయ్యులను హెచ్చరించినట్లుగా ఆయన అందరినీ ప్రేమించేటువంటి వాడని చెప్పి అనేక విషయాలు వారితో మాట్లాడుతూ ఉండగా, ఆయన ఆ మాటలు చెబుతూనే ఉండగా సమాజ మందిరంలో అధికారి అనేటువంటి ఒక అధికారి, అతని పేరు మత్తయి సువార్తికుడు రాయలేదు, కానీ మార్కు సువార్తికుడు అతని పేరు వ్రాసాడు. అతని పేరు యాయీరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి తన ఒక్కతే ఉన్నటువంటి కుమార్తె చనిపోయినది అని మత్తయి సువార్తికుడు రాశాడు. కానీ మార్కు సువార్తికుడు ఆమె
చనిపోవుటకు సిద్ధముగా ఉన్నది అని చెప్పబడిందనమాట. మార్కు సువార్తికుడేమో ఆమె చనిపోవుటకు సిద్ధముగా ఉన్నదని వ్రాస్తే, మత్తయి సువార్తికుడు ఆమె చనిపోయినది, ఇప్పుడే చనిపోయినది అని వ్రాసాడు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు సువార్తికులు వేరు వేరు కాలాలలో దీన్ని వ్రాసినా అది చరిత్రకు మనకు కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. ఇది కల్పితమైతే ఒకడు ఒక విధముగాను మరొకడు మరొక విధముగాను వ్రాయాలి కదా! అర్థమైందండి? ఇది కల్పితము కానే కాదు. ఇది ఇతివృత్తము కానే కాదు. బైబిలు సత్యము. వేరు వేరు కాలాలలో రాసిన ప్రతి మాటకు మరొక కాలంలో రాయబడిన మాటకు లింక్ అనేది మనకు కనపడతా ఉంది. చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం. నా ప్రియ దేవుని జనాంగమా, ఆ అధికారి వచ్చి మొదట ఆయనకు మ్రొక్కి చనిపోయినటువంటి కుమార్తెను ఇంటి దగ్గర విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు ఆయన మొదట వచ్చాడండి. ఆయన వచ్చి ఏం చేశాడు? మొదట ఆయనకు మ్రొక్కాడనమాట. నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ఆమె బ్రతుకును అనెను. ఈ అధికారి యొక్క విశ్వాసము చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ శక్తి ఉందని ఎవరైనా ఆయనకు చెప్పారా? ఆయన శక్తి గలవాడని, దైవ కుమారుడని, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన సర్వశక్తి కలిగినటువంటి, అధికారం కలిగినటువంటి వాడని ఆయనకి ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. ఆయన సమాజ మందిరములలో యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినప్పుడు ఆయన బోధ విని ఉంటాడు. అయినప్పటికీ ఆయన విన్నాడో లేదో మనకు తెలియదు కానీ యేసయ్య వచ్చి ఆయన చెయ్య తన కుమార్తె మీద ఉంచినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుంది అనేటువంటి ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే ఆయనకు మ్రొక్కి ఆయనను బ్రతిమాలుకున్నాడో యేసయ్య ఆయన వెంట వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆయన లేచి అతని వెంట వెళ్ళెను. అతని వెంట ఆయన శిష్యులను బహుజన సమూహము ఆయనను వెంబడించిందంటండి. అయితే అదే సమయంలో ఆయన వెళుతూ ఉండగానే మరొక అద్భుతమైనటువంటి కార్యమును జరిగినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ సమయమున 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదును అని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఇక్కడ మరొక అద్భుత కార్యము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తె ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారో ఆయన వెంట అనేక జనసమూహములు ఆయనను వెంబడించినాయంటండి. ఆ జనసమూహములో నుండి ఒక స్త్రీ, ఆమె ఎటువంటి స్త్రీ అంటే ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ. రక్తస్రావ రోగము అంటే స్త్రీలలో అది ఒక భయంకరమైనటువంటి రోగము. మామూలుగా స్త్రీకి ప్రతీ నెల ఒక కట్టడను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కట్టడ ప్రతి స్త్రీలోనూ అది క్రమముగా జరుగుతూ ఉంటుంది. దానిని ఋతుక్రమము అని అంటాము. ఋతుక్రమము ప్రతి స్త్రీకి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. అయితే ఆమె యొక్క ఋతుస్రావ రోగం అనేటువంటిది భయంకరమైనటువంటిది. ఎందుచేతనంటే మామూలుగా సామాన్య స్త్రీకి నెలలో 3 రోజులు 4 రోజుల్లో ఆ క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కొంతమందిలో 5 రోజులు లేదా 6 రోజులు. అయితే ఈ స్త్రీ యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే 12 సంవత్సరాలుగా ఆమె ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె తన యొక్క స్థితిని మనం ఇక్కడ మత్తయి సువార్తికుడు రాయలేదు కానీ మార్కు సువార్తికుడు చాలా విపులంగా వ్రాసాడు. 12 సంవత్సరముల నుండి ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె ఎంతో తనకున్నటువంటి ధనమునంతటిను వ్యయంపరిచింది. కానీ తన రోగమును పోగొట్టుకొనలేకపోయింది. ఎప్పుడైతే యేసయ్య వస్త్రపు చెంగును
ఆయన వెనుక ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నేను బాగుపడతానని ఎప్పుడైతే తన మనస్సులో విశ్వసించిందో, ఆ జనసమూహంలో యేసయ్య నడుస్తూ వెళుతూ ఉండగా ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను అని దేవుడు తన వాక్యములో వ్రాయించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రపు చెంగును ఆయన వేసుకున్న అంగీని ముట్టిందో 12 సంవత్సరముల నుండి కుదరని, బాగుపడినటువంటి, ఆగనటువంటి ఆ రక్తస్రావము ఆగిపోయిందంటండి. యేసయ్య వస్త్రపు చెంగులో అంత ప్రభావం ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన వస్త్రపు చెంగులో అంత ప్రభావం ఉంది. ఆయన స్పర్శలో అంత శక్తి దాగి ఉంది అని వారు విశ్వసించిన దానిని బట్టి వారు పొందుకున్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే ఆమె హృదయములో ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నేను బాగుపడతానని విశ్వసించిందో, అప్పుడే ఆమె స్వస్థపరచబడినట్లుగా మనం గమనించగలం. యేసయ్య మాటలో స్వస్థత ఉంది. యేసయ్య స్పర్శలో స్వస్థత ఉంది. ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రపు ఆ అంగీలో కూడా, ఆయన ధరించినటువంటి ఆ అంగీలో కూడా ప్రభావం ఉంది అని మనము గ్రహించగలగాలి. నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే ఆమె ఆయనను ముట్టిందో వెంటనే యేసయ్య ఆమె వైపు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అయితే అక్కడి వారందరూ ఆయనను అపహాస్యం చేశారంటండి. ఈయనేమిటి చనిపోయిందని ఇందాకే మాకు తెలుసు కదా! ఈమె చనిపోయిందనే కదా మేము ఈయన ఇంటికి వచ్చాము. ఈమెను చూసి మేము కూడా దుఃఖపడుతూ ఉంటే ఈయనెవరు? ఈమె చనిపోలేదు, నిద్రిస్తుందని చెప్తున్నాడని చెప్పి అనేక మంది ఆయనను అపహాస్యం చేశారు. అయినప్పటికీ యేసయ్య వారిని పట్టించుకొనకుండా తనను వెంబడించినటువంటి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా ప్రచురం చేయబడిందనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అధికారి ఇంటికి వెళ్ళి ఆ చిన్నది పడుకున్న స్థలానికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆమె సజీవురాలుగా లేచింది. ఎంత గొప్ప అద్భుత కార్యమండి! మనిషికి సాధ్యము కానటువంటి, మనుష్యులకు అసాధ్యమైన కార్యములు యేసయ్య చేయగలడని ఇక్కడ రుజువుపరచబడింది. ఆయన చేసిన అద్భుతము ఎంత గొప్పదండి! జీవము లేని శరీరము, మృతమైనటువంటి శరీరములోనికి మరలా తన ఆత్మను ఇవ్వగలిగినటువంటి ఆ స్పర్శ, దేవుని యొక్క స్పర్శ. ఎప్పుడైతే ఆయన చేపట్టుకుని ఆ చిన్నదాన్ని లేపారో, మరలిపోయినటువంటి ఆ జీవము మరలా కుమార్తెలోనికి ప్రసరింపచేసి సజీవురాలినిగా ఆ కుమార్తెను ఆ యాయూరైనటువంటి సమాజ మందిరపు అధికారికి ఇవ్వడం మనం ఇక్కడ చూసాము. ఎంత గొప్ప అధికారము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడి జనాంగము మొదట ఏం చేశారండి? అపహాసం చేశారు. అపహసించారు అంటే చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు మామూలుగా మనలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నారు? అతడు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు, మీరు బాధపడకండి అని అంటే మనల్ని అందరూ బాధతారు కదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆ అధికారము, ఆ మాట అనటకు అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. మనిషి రూపిగా మానవ రూపంలో ఉన్నటువంటి ఏ మనిషికి అది సాధ్యం కాదు. ఈ రోజున మనము ఏదైనా వ్యాధి వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళి, మీరే మా దేవుడు, మీరే మాకు ఏదైనా చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు. వైద్యుడు దేవుడు కాదు. వైద్యులు కూడా అంటూ ఉంటారు, అమ్మా నేను దేవుడిని కాదు, నేనో మనిషిని అనేటువంటి మాటలు మనం అనేకలు విని ఉంటాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా,
ఎప్పుడైతే ఆయన మాట వెడలి అయిందో స్వస్థతలు జరిగాయి. ఆయన మాట ఎప్పుడైతే విడుదలయిందో అద్భుతములు జరిగాయి. అలాగుననే ఆయన స్పర్శ ఆయన ముట్టుకొనగానే అనేక దెయ్యములు, అనేక వ్యాధులు వెడలిపోయాయి. ఆయన ఆయన మాట సెలవీయగానే ఎన్నో అద్భుతములు, ఆయన మాటలో పవర్ ఉంది, ఆయన మాటలో శక్తి ఉందని ఈ రోజున మనము ఈ 2 అద్భుతములలో ఎంత గొప్ప అద్భుతములంటే 12 సంవత్సరముల నుండి కుదరనటువంటి రోగము స్వస్థపరచబడింది. ఆయన వస్త్రపు సెంగులో నుండి ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఆయన చేతిలో నుండి ప్రభావము ఆ చిన్నదానిలోనికి వెళ్ళి చనిపోయినటువంటి ఆ కుమార్తె మరల బ్రతికింది. ఈ 2 గొప్ప అద్భుతములు యేసయ్య చేశారు. ఇవే కదండి, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి అద్భుతముల గురించి వ్రాయాలి అంటే ఈ చిన్న గ్రంథం ఏం సరిపోతుంది? భూలోకమంత పుస్తకము, సముద్రమంత ఇంకు కూడా చాలనటువంటి అద్భుతములు ఆ దినాలలో ఆయన చేశారు. 3.5 సంవత్సరములలో ఆయన తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఈ లోకములో ఆయన ఏ రీతిగా మనుష్యులు జీవించాలో, తండ్రికి ఇష్టలైన వారిగా ఏ రీతిగా బ్రతకాలో ఆయన జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించినటువంటి ఈ పాఠములో ఆయన చనిపోయిన వారిని సహితము లేపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అని మనం విశ్వసించాలి. నా ప్రియ దేవుని జనాంగమా, కుదరని రోగము అనేక సంవత్సరములుగా నీవు ఒకే వ్యాధితో, అనేక రకముల వ్యాధులతో నీవు బాధపడుతూ ఉన్నావా? అయితే ఈ రోజున నీ మనసులో చిన్న విశ్వాసమును, నమ్మికను ఉంచు. నా రోగము యేసయ్య దగ్గరికి వెళితే పోతుంది అనేటువంటి ఆ గొప్ప విశ్వాసము నీలో ఉంటే, ఆ నమ్మకము నీలో ఉంటే ఇప్పుడే యేసయ్య నిన్ను స్వస్థపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. అయా, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధమైన మాటలు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ రోజున నాయన మీరు మాతో మాట్లాడినటువంటి ఈ గొప్ప అద్భుత కార్యములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయా అవును తండ్రి, నీవు మరణమును సైతము జయించిన వాడవు నాయన, మరణాన్ని నాయన గెలిచిన వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, ఈ లోకములో ఎవరైనా మరణించి తిరిగి లేచినవాడు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు ఒక్కరే నాయన. మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడవు నీవేనని అయా ఈ రోజున నీవు రుజువుపరుచుకున్నావు. నీవు మరణమును గెలిచిన వాడు కాబట్టి మరణాన్ని సైతము నువ్వు లేపగలిగిన వాడవు నాయన. అయా ఇదిగో తండ్రి, చనిపోయిన చిన్నదానిని ఏ రీతిగా నీవు సజీవురాలిగా నీవు లేపి ఉన్నావు అయా, ఈ రోజున మూఢత్వం అనేటువంటి మూఢనమ్మకాలతో ఉన్నటువంటి అనేక ప్రజలు నీ నామాన్ని ఎరుగక నాయన ఈ లోకములో నైనా ఇదిగో త్రోవ తప్పి తిరుగుచ్చు ఉన్నారు. అలాంటి వారికి అయా ఇదిగో ఈ మాటలు బోధించుట చేత, వారి ఈ మాటలు వినుట చేత నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాను. అయా ఇదిగో తండ్రి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కడగా ఉండాలి అని చెప్పి ఈ లోకములో అనేక ఆచారాల చేత, మూఢనమ్మకాల చేత నాన్న ఎప్పటికీ స్త్రీని కడగా ఉంచుతూ ఆమెను మరి అపవిత్రురాలుగా ఎంచి నాయన అనేక విధాలుగా ఆమెను బయట ఉంచడం చూస్తూ ఉంటాము. అలాంటి పరిస్థితులలో నుండి నాయన ఆమెను స్వస్థపరిచి నాయన ఆమెను బాగు చేసినటువంటి గొప్ప దేవుడవు నాయన. అయా ఇదిగో తండ్రి, ఎలాగున నాయన ఎందరైతే నాయన అవమానించబడుతూ ఉన్నారు అలాంటి వారు ఈ మాటలు వినుట ద్వారా నాయన నీవు శక్తిమంతుడవని, నీవు ఘనమైన కార్యాలు చేయగలవని, సజీవుడమైన దేవుడవని నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యం అనుగ్రహించమని, ఎవరైనా కుదరని రోగాలతో ఉంటే వారితో మీరు మాట్లాడి వారిని స్వస్థపరచమని, నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యం వారి అందరికీ అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ రోజున మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి, మేము చేయు ప్రయాణములలో మా వాహనములను అయా మీరు స్వాధీనమందుంచుకొని అయా నీ దూతల కాపుదలు అనుగ్రహించి మేము చేసే పనులలో మాకు విజయమును అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.